హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య తెలుగు బైట్స్. ఈరోజు మనం రైల్వే ఎగ్జామ్స్కి ఎస్సీ ఎస్టీ ఫ్రీ ట్రావెల్ అథారిటీ పాస్ అనేది ఇస్తారు కదా, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎగ్జామ్కి 10 days బిఫోర్ సిటీ ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్ డేట్ అనేది ఇస్తాడు కదా, అందులోనే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఫ్రీ ట్రావెల్ అథారిటీ అనేసి ఆ సిటీ స్లిప్లోనే ఉంటుంది. ఒకవేళ ఎగ్జామ్ అనేది December 20 ఉందంటే 17th December నుండి 23rd December ఈ మధ్యలో రిజర్వేషన్ చేయించుకోవచ్చు మనం. అంటే ఎగ్జామ్కి వెళ్ళడానికి ఎక్కడైతే ఎగ్జామ్ సెంటరో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, వైజాగ్, మనకి ఇచ్చిన సెంటర్ని బట్టి, మనకు వచ్చిన ఎగ్జామ్ డేట్ని బట్టి, మనకి ఎగ్జామ్ ఒకవేళ 20 December 2024 అయితే మనకి 17th December 2024 నుండి 23rd December 2024 వరకు ఈ మధ్యలో వెళ్ళి రావడానికి మనకి టికెట్ అనేది రిజర్వేషన్ చేయించుకోవచ్చు. అంటే 17th తర్వాత వెళ్ళాలి, 17thలో వెళ్ళొచ్చు, 18th 19th ఎప్పుడైనా వెళ్ళొచ్చు, 20 లోపు. అలానే రిటర్న్ జర్నీ ఎగ్జామ్ మనకి 20 అవుద్ది కదా, అప్పుడే ఆ రోజైనా రావచ్చు, లేకపోతే 21st, 2nd, 23rd లోపు మనం ఎప్పుడైనా రిటర్న్ టికెట్ అనేది చేయించుకోవచ్చు. కానీ ఈ టికెట్ చేయించుకోవాలంటే ఓన్లీ ఈ ట్రావెల్ పాస్ అనేది మనకు సరిపోతుందా లేదో మనం చూసుకోవాలి. కానీ ఓన్లీ ఈ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ పట్టుకొని మనం ట్రావెల్ చేస్తే అది యాక్సెప్ట్ చేయరు. కంపల్సరీ మనం మన నియరెస్ట్ రైల్వే స్టేషన్కి వెళ్తే ఇలా ఒక ఫామ్ ఇస్తారు, రిజర్వేషన్ క్యాన్సిలేషన్. ఈ ఫామ్ అనేది నార్మల్గా మనం రిజర్వేషన్ చేయించుకుంటాం కదా, అదే ఫాము. అయితే ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలంటే, ట్రైన్ నెంబర్ ఉంది కదా, మనం ఏ ట్రైన్కి వెళ్ళాలనుకుంటున్నామో ట్రైన్ నెంబరు, ట్రైన్ నేము, డేట్ ఆఫ్ జర్నీ, మనం ఏ క్లాస్లో జర్నీ చేయాలనుకుంటున్నామో అది. ఓన్లీ మనకి స్లీపర్ వరకు ఇస్తాడు, ఏసీ అలాంటివి ఎవరు. సిట్టింగు స్లీపరు అంటే మనకున్న అవైలబిలిటీని బట్టి నెంబర్ ఆఫ్ సీట్స్ 1. మనం ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నామో ఆ స్టేషన్ నుండి ఎక్కడికి వెళ్ళాలో ఆ స్టేషను వేసి, మన మొబైల్ నెంబర్ వేసి, నేమ్ ఇన్ ద బ్లాక్ లెటర్స్ అన్నాడు కదా, మన నేమ్ రాసి, నేషనాలిటీ, జెండర్, ఏజ్ రాసి, పక్కన లోవర్ అప్పర్ బెర్త్ రాసుకోవాలి ఒకవేళ బెర్త్ అయితే. అలా రాసి చిల్డ్రన్స్ ఉంటే చిల్డ్రన్స్, మనకి చిల్డ్రన్ ఎలా ఉండదు కదా, ఓన్లీ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ మట్టుకు ఈ రిజర్వేషన్. ఇలా వెళ్ళడానికి పైన ఫిల్ చేయాలి. ఇక్కడ ఆన్వర్డ్ ఆర్ రిటర్న్ జర్నీ డీటెయిల్స్ అని ఉంది కదా, మనం ఇదే ఫామ్లో అప్ అండ్ డౌన్ కూడా ఫిల్ చేసుకోవాలి. మనం అటు నుంచి వచ్చేటప్పుడు ట్రైన్ నెంబరు, నేము, డేట్ ఆఫ్ జర్నీ, క్లాసు, ఏ స్టేషన్ నుండి ఎక్కడికి వస్తున్నాం అది, అప్లికెంట్ నేము, అడ్రస్ రాసి మొబైల్ నెంబర్ వేయాలి. ఇలా ఫామ్ ఫిల్ చేసి మనం ఈ ఫామ్తో పాటు మనం డౌన్లోడ్ చేసిన సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్పు, ఆ స్లిప్తో పాటు క్యాస్ట్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ కంపల్సరీ ఇవ్వాలి. క్యాస్ట్ జిరాక్స్ కాపీ, సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్పు, ఈ ఫాము ఇస్తే వాళ్ళు మనకి అప్ అండ్ డౌన్ టికెట్స్ బుక్ చేసి టికెట్ అనేది మనకి ప్రింట్అవుట్ ఇస్తారు. మీరు ఎప్పుడైతే ట్రావెల్ చేస్తున్నారో కంపల్సరీ ట్రావెలింగ్లో ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. టీటీ ఈ టికెట్ చూసి సర్టిఫికేట్ కూడా అడిగి అది ఇది చెక్ చేసుకుంటారు. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, రిజర్వేషన్ లేకుండా ఓన్లీ ఈ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ పట్టుకొని మనం ట్రైన్ జర్నీ చేయొచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది. కానీ ఈ అప్లికేషన్లో అయితే దీంతోపాటు ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళమంటారు. అయితే సిగ్నేచర్ ఆఫ్ టీసీ విత్ అవుట్వర్డ్ జర్నీ, ఇన్వర్డ్ జర్నీ అని ఉంటుంది. కానీ కౌంటర్లో అడిగితే కంపల్సరీ రిజర్వేషన్ చేయించుకొనే జర్నీ చేయాలని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం చెప్పలేము. కాకపోతే 10 days ముందే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడన్నది ఈ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్లో తెలుస్తుంది. కాబట్టి ముందుగానే జర్నీ అనేది ప్లాన్ చేసుకొని అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ చేయించుకుంటే మంచిది. ఒకవేళ ఈ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ పట్టుకొని ట్రైన్ ఎక్కినా కానీ మనకు పక్కాగా ఈ సీట్ అని ఏమీ ఉండదు.
ఎందుకంటే టీటీని అడిగితే ఒకవేళ ఎక్కడైనా ఖాళీ ఉంటే ఇస్తారు, లేకపోతే ఎక్కడో చోట కూర్చొని జర్నీ చేయండి అంటారు. కాబట్టి ముందుగానే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్లాన్ చేసుకోండి, 1 డే బిఫోర్ వెళ్ళేలాగా. తర్వాత వచ్చేది మీ ఇష్టం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను టికెట్ రిజర్వేషన్ కోసం కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇచ్చాను. ఒకవేళ ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.